అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇరాన్తో యుద్ధం ముగిస్తామంటూ ప్రకటించారు. ఇరాన్లో అన్ని లక్ష్యాలను ఛేదించామని, ఆ దేశం దగ్గర ఇంకేమీ మిగల్లేదన్నారు. తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుందన్నారు ట్రంప్. యుద్ధం త్వరలో ముగిస్తామని చెబుతూనే చమురు సరఫరాకు అంతరాయం కలిగిస్తే మాత్రం వార్ కంటిన్యూ అవుతుందని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ పై అనుకున్నంత విజయం సాధించామన్న ట్రంప్ అంతిమ విజయం లక్ష్యంగా పోరాడతామని చెప్పారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి నిలువల్ని, వాటి ఉత్పత్తి చేసి ప్రయోగించే సామర్థ్యాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. అప్పటి వరకు విశ్రమించేది లేదంటూ తేల్చి చెప్పారు ట్రంప్. యుఏఈ పోర్టుపై ఇరాన్ దాడి చేసింది. థాయిలాండ్ కార్గో నౌకపై అటాక్ చేసింది ఇరాన్. దాడి ఘటనలో కార్గో నౌక ధ్వంసమైంది. మయూరి నారీ నౌక భారత్ వస్తోంది. థాయిలాండ్ నుంచి కాండ్లా పోర్టుకొస్తుండగా నౌకపై ఇరాన్ దాడి చేసింది. హర్మూజ్ జలసంధిని దాటుతుండగా అటాక్ చేసింది. దాడితో నౌకలో భారీగా మంటలెగిసిపడ్డాయి. షిప్ లో ఉన్న 20 మందిని రెస్క్యూ టీం కాపాడారు. ఈ దాడిలో 2 మృతి చెందారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. మరొకరు గల్లంతైనట్లు తెలిపింది. మరోవైపు దాడిపై ఇరాన్ స్పందించింది. థాయ్ నౌక మయూరిపై తామే దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. భారత్కు వెళ్తున్న నౌకను తామే పేల్చివేశామని తెలిపింది.